పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వకనే కదా కాంగ్రెస్ ను గెలిపించారు అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ అన్నారు. తెలంగాణ యువతతో రాజకీయం మీ అజ్ఞానానికి నిదర్శనమని సూటిగా ప్రశ్నించా. నిరుద్యోగుల బాకీ కార్డు కాదు, బీఆర్ఎస్ దిగజారుడు కార్డు అంటే బాగుంటుందని దయాకర్ వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో ఎందుకు గ్రూప్ 1 ఇవ్వలేదు హరీష్ రావు? యువతకు ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంను దగా చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రికే చెందుతుందన్నారు. జాబ్ క్యాలెండర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే హరీష్ రావు జోక్ క్యాలెండర్ అని హేళన చేయడం వారి విఘ్నతకు నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ దొరకడం లేదు అంటే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాక నాణ్యతతో కూడిన విద్యకు పెద్దపీట వేసింది. డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 4 లాంటి జాబులు భర్తీ 10 ఏళ్లలో ఎందుకు కాలేదు? హరీష్ రావుకి సూటి ప్రశ్న. హరీష్ రావు అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు సాక్ష్యం కాదా? తెలంగాణ యువత బీఆర్ఎస్ నాయకులను నిలదీయాలని మనవి చేస్తున్నా. నిన్న కాక మొన్న కల్వకుంట కవిత చిక్కాడపల్లి లైబ్రరీలో నిరుద్యోగిని నిలదీసిన విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ యువతకు మరిన్ని ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. తెలంగాణ అంటే ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్రం తెలంగాణ అంటూ దయాకర్ వ్యాఖ్యానించారు. నమస్కారం. ఈరోజు నిరుద్యోగుల రెచ్చగొట్టి నిరుద్యోగుల పేరుతో రాజకీయం చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఇవాళ హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే చాలా నిస్సిగ్గుగా ఉంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులకు ఆత్మహత్యలకు కారకులైనటువంటి ఇవాళ దొంగలు నిరుద్యోగుల గురించి మాట్లాడితే చాలా తెలంగాణ సమాజం సిగ్గుపడతా ఉందని కూడా నేను ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నాను. హరీష్ రావు గారు బీఆర్ఎస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చర్చకు సిద్ధమా? ఇవాళ ఏడాదిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలోనే మనం దాదాపు 80,000 ఉద్యోగాల భర్తీ జరిగి ఇవాళ తెలంగాణ విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాల్లో ఒక వెలుగులు నింపినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. నీకు సిగ్గుంటే బీఆర్ఎస్ నాయకులకు ఇవాళ రాకేష్ రెడ్డి కావచ్చు, ఇవాళ హరీష్ రావు కావచ్చు, నిరుద్యోగుల పంచన చేరి ఇవాళ నిరుద్యోగులు రెచ్చగొట్టి మళ్ళొకసారి నిరుద్యోగులతో రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణలో వందలాది మంది నిరుద్యోగుల యువతకు ఆత్మహత్యలకు ఇవాళ మీరు కారకులు కాదా అని ఈ సందర్భంగా మేము మాట్లాడుతా ఉన్నాం. మీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే మీకు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఉద్యోగాలు ఇవ్వకనే కదా తెలంగాణలో అనేక మంది బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు పాల్పడ్డది. ఇదే సునీల్ నాయక్ కావచ్చు, ఇదే ఉన్నటువంటి మురళీరాజ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అశోక్ నగర్ లో చనిపోయినటువంటి ప్రవళిక కావచ్చు, ఇంకా చెప్పుకుంటా పోతే వందలాది మంది నిరుద్యోగ యువత ఆనాడు బీఆర్ఎస్ నాయకులు ఉన్నటువంటి ప్రేరేపిత మాటలతోని ఇవాళ ఉద్యోగాలు కల్పించకుండా బీఆర్ఎస్ హయాంలో అనేక మంది నిరుద్యోగులు ఇవాళ ఉరితాళ్లకు మీరు కారకులైనటువంటి మీరు ఇవాళ నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరుద్యోగుల పేరుతో రాజకీయం చేస్తామనుకుంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని చీకొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. నిరుద్యోగుల పక్షాన, నిరుద్యోగుల భవిష్యత్తు పట్ల ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టే ఉద్యోగాల భర్తీ విషయంలో మేము మొదటి నుంచి కూడా ఉద్యోగాల భర్తీ కోసం, ఇవాళ జాబ్ క్యాలెండర్ కోసం ఇవాళ మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 10 ఏళ్ల నుంచి ఆ బీఆర్ఎస్ నాయకుల్ని తన్ని తరమాలని కూడా తెలంగాణ నిరుద్యోగులకు మేము కోరుతా ఉన్నాం. మేము నిరుద్యోగుల కోసం అండగా ఉన్నాం. ఉద్యోగాల కోసం సిద్ధంగా ఉంది ప్రభుత్వం. మొదటి నుంచి అప్పుడు సిద్ధంగా ఉంది, ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఈ తెలంగాణ యువత జీవితాల్లో వెలుగులు నింపే ఏకైక ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ నాయకుల్ని ఈ రెచ్చగొట్టి ఈ దొంగల మాటలకు మీరు మోసపోవద్దని తెలంగాణ యువతకు నేను మనవి చేస్తా ఉన్నాం. మీకు అండగా జెండగా రేవంత్ అన్న నాయకత్వం ఉంటది, ఈ ప్రజా ప్రభుత్వం ఉంటది, మీకు అండగా మేము ఉంటాం. రానున్న రోజుల్లో ఒక లక్షలాది ఉద్యోగాల భర్తీకి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ దగాకోరు, ఈ దివాలాకోరు రాజకీయాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని, ఈ దొంగలను నమ్మొద్దని కూడా
తెలంగాణ యువతకు మేము పిలుపునిస్తా ఉన్నాం. మీ భవిష్యత్తు కోసమే రేవంత్ అన్న పాటుపడుతుండు, మీ భవిష్యత్తు కోసమే రేవంత్ అన్న ఆలోచన చేస్తా ఉండు. కాబట్టి ఇది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం. ఆనాడు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉరితాళ్ళు ఇచ్చింది, ఈ రోజు మనం ఉద్యోగాలు ఇచ్చినాం, జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. తెలంగాణలో భవిష్యత్తు నిలబెట్టాలనే ఆలోచనతోనే ఈ ప్రజా ప్రభుత్వం మీకోసం పనిచేస్తా ఉందని కూడా కోరుతూ, తెలంగాణ అంటే ఇలా ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం లాగా, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రభుత్వం లాగా ముందుకెళ్తాను మీ అందరికీ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే.